కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అంబేద్కర్ భవన నిర్మాణం చేపడతామని బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ అన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కొందరు దుష్ట శక్తులు బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించడంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు. ఎమ్మెగనూరు పట్టణంలో దాదాపుగా 2018 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కమిటీ హాల్ నిర్మాణానికి స్థలంని అప్పటి గవర్నమెంట్ కేటాయించింది. కానీ గతంలోని ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి ఆ భవన నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వకుండా ఆ రోజు అడ్డుపడింది. కాబట్టి ఈరోజు మనం బీజేపీ తరఫున మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవన నిర్మాణానికి సంబంధించిన నిధులను కేటాయించేలా ఈరోజు మేము మరి మా కూటమి ప్రభుత్వ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ శ్రీ బివి జయనాథ్ రెడ్డి గారికి కూడా మేము మెమొరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే సమాజంలో మన మన కార్యక్రమాలని అందరూ చేసుకుంటున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహోన్నతంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఆ రాజ్యాంగ పరంగా చూసుకునే ఈరోజు మనం సమాజంలో బాగా ఈరోజు స్వేచ్ఛగా మనం మన పనులను కార్యక్రమాలను నడుపుతున్నాము. అంబేద్కర్ భవనానికి నిధులు